దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వెషన్: మన పూర్ణ హృదయంతో ఎవరి యందు నమ్మకం ఉంచాలి? ఏ మనుషుల యందు, బి మన స్వబుద్ధి యందు, సి యెహోవా యందు, డి లోకమందు. తెలిసిన వాళ్ళు కామెంట్లో టైప్ చేయండి. టైం స్టార్ట్ నౌ. 1 2 3. జవాబు యెహోవా యందు. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అనుంది. ఎటువంటి నిర్ణయాలైనా మన జ్ఞానంతో కాక దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని చెబుతోంది ఈ వాక్యం. పూర్ణ హృదయంతో అంటే కొంచెం మాత్రమే కాకుండా సంపూర్ణ హృదయంతో దేవునిపై విశ్వాసం ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటే భౌతిక నేత్రాలతో చూసినప్పుడు అది అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు అది సాధ్యమవుతుంది. అది ఎలాగో పాత నిబంధనలో ఒక భక్తుని ద్వారా తెలుసుకుందాం. 2 రాజులు 16:17 ఎలీషాపై సిరియా దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వారి సైన్యాన్ని చూసి ఎలీషా సేవకుడు భయపడ్డాడు. అప్పుడు ఎలీషా గారు ఇలా ప్రార్థించారు: యెహోవా వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరువుము అని. అప్పుడు యెహోవా సేవకుని కన్నులు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ ఉన్న కొండల మీద అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనిపించాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల దేవుడు మన చుట్టూ వేసిన రక్షణ కనిపించకపోవచ్చు. అయినా దేవునిపైన విశ్వాసంతో నమ్మకంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మా జీవితంలో తీసుకునే నిర్ణయాలు, సమస్యలలో ప్రభువా మా జ్ఞానంపై కాకుండా పూర్ణ హృదయంతో మీ జ్ఞానంపై ఆధారపడి విశ్వాసం ఉంచే కృపను మాకు దయచేయండి. ఇంకా ఎంతమందికి రక్షణ లేదో రక్షణ దయచేసి, అనారోగ్యంలో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నీ సహాయం దయచేసి తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.